హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి ఫేజ్ 2 కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓకేనా. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఎవరైతే ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, కౌన్సిలింగ్ ఫీ పే చేసుకోలేదో, మీరైతే ఈ యొక్క డేట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేసుకొని అలానే మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మన కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదే అనమాట. మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ రాగానే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆప్షన్ రాగానే మీరు లాగిన్ అయ్యి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కౌన్సిలింగ్ ఫీ అంటే ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది, అది పే చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా అప్లోడ్ చేసుకోండి. ఓకే. వన్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా అప్లోడ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది మీ సర్టిఫికేట్స్ అంతా అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా లేదా, సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. వన్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా వెరిఫికేషన్ అయిన తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. లాగిన్ అయ్యి మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కాలేజెస్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాలేజెస్ మొత్తాన్ని కూడా మీరైతే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వచ్చు. నేను మీకు ఈ డేట్ రాగానే నేను మీకు అగైన్ రిమైండ్ అయితే చేస్తాను. ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇన్ కేస్ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏమైనా ఎడిట్ చేయాలి, చేంజెస్ చేయాలనుకున్నట్లయితే సెప్టెంబర్ 26వ తేదీన మీరైతే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో అలానే ఈ యొక్క సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అలాట్మెంట్ అనేది సెప్టెంబర్ 28వ తేదీన అయితే రాబోతుందన్నమాట. అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందా లేదా అనేది సెప్టెంబర్ 28వ తేదీన తెలుస్తుంది. ఓకేనా. వన్స్ మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఆన్లైన్లో లాగిన్ అయ్యి చేయాల్సి ఉంటుంది అనమాట. లాగిన్ అయ్యి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఏమైనా ట్యూషన్ ఫీ పేమెంట్ చేయమని అడిగినట్లయితే మీరు పేమెంట్ అయితే చేయండి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో గాయ్స్, ఇది మనకు ఏపీ ఎడ్సెట్ 2024 సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి కొన్ని డేట్స్ అయితే. ఓకేనా. సో ఈ రోజు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్కి పార్టిసిపేట్ చేయండి. ఓకేనా. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.